तनत जन जीवनी अष्टैश्वर्य प्रदायिनी राजलक्ष्मीं नमाम्यहम् श्रीराजलक्ष्मीं नमाम्यहम् కరెక్ట్ గా టైంకి రావడం లేదు సార్. అంతా డ్రైవర్ కండక్టర్ దయండి. ఏదో వచ్చేస్తుంది. తప్పుకోవమ్మా. హారన్ కొడితే తప్పుకోవేంటి? నీకే చెప్పేది తప్పుగా. ఏంట్రా శివాచలం, బస్సు పోనీవే. ఏంటి గొడవ? ఎవరో ఒక అమ్మాయి మన బస్సుకి అడ్డొచ్చిందయ్యా. అమ్మాయా? మన బస్సుకు అడ్డొచ్చిందా? ఎవరా అమ్మాయి? నేనే. పేరు ఝాన్సీ రాణి. నువ్వు ఏ రాణివైతే ఎవడ కావాలమ్మా? కదిలే బస్సుకు అడ్డ రావడంలో నీ ఉద్దేశం ఏంటి? బస్సు ఆపాలని. రూల్ ప్రకారం మీరు ఆ స్టాప్ లో బస్సు ఆపాలి. అక్కడ ప్యాసింజర్స్ ఉన్నారు, బస్సులో ఖాళీ ఉంది. అయినా మీరు ఆపకుండా పరిగెత్తుకొచ్చే వాళ్ళని పట్టించుకోలేదంటే అది నిర్లక్ష్యంతో మీరు చేసిన తప్పు. అందుకని ఏంటంటావు? దమ్ములుంటే వెళ్ళి రిపోర్ట్ చేసుకో. మీ మీద రిపోర్ట్ చేయడానికి దమ్ములు కొమ్ములు అక్కర్లేదు. పెన్ను కాగితం ఉంటే చాలు. బస్ నెంబర్ నోట్ చేసి రిపోర్ట్ రాశాను. నీ నెంబర్ ఎంత? పోనీలేమ్మా, గొడవ ఎందుకు? ఎవరు మట్టుకు వాళ్ళు గొడవ ఎందుకు లేని ఊరుకోవడం చేతకాంతనం అనిపించుకుంటుంది. ఈ డ్రైవరు బస్ కండక్టర్ ఉన్నది మన కోసం, మనం వాళ్ళ కోసం కాదు. వీళ్ళని వదలకూడదు. అందుకే ఆర్టీసీ జీఎం కి రిపోర్ట్ రాశాను. అందరూ సంతకాలు చేయండి. గర్రచలం గారు, బాస్ వచ్చారా? బాసా? బాస్ అంటే ఎవరు? పెద్దలు గుర్తు రావట్లేదు. అదేనండి, మన బాస్ దుర్వాసమూర్తి గారు. గుర్తొచ్చింది. దుర్వాసమూర్తి గారి గురించేగా? అవునండి బాబు, ఆయనే. వచ్చారా అని. వచ్చారా లేదా అంటే మరి గుర్తు రావట్లేదు. ఈయన దిక్కుమాల మతపర్ పంతులు గారని తెలిసి ఈయన అడగడం దేనికమ్మా? అయ్యగారు ఇందాకనే వచ్చారు. ఒక్కడు సరిగా పనిచేయడు, జీతాలు మాత్రం పెంచాలి. ప్రతి వాడికి సెలవులు, షోకులు, షికార్లు. నో, వెరీ బ్యాడ్ మార్నింగ్. నువ్వు వెళ్ళవయ్యా. ఈ ఆఫీసులో ప్రతి ఉదయం బ్యాడ్ మార్నింగే. అందుకే నాకు మండుతుంది. ఏం కావాలి? కమ్ ఆన్, టెల్ మీ. మరేం లేదు సార్, ఈ పూట కోర్టుకు వెళ్ళి ఓ కేసులో నేను ముఖ్యమైన సాక్ష్యం చేయాలి కనుక హాఫ్ డే సెలవు కావాలంటావు? నో 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 నో,
నువ్వు వారానికో పూట కోర్ట్ అని పోలీస్ స్టేషన్ అని హాఫ్ డే అని ఫుల్ డే అని సెలవు పెడితే ఎలాగా మండుతుంది. అది కాదు సార్, తాగు ఒకడు కారు తోలి ఒక మనిషికి యాక్సిడెంట్ చేశాడు. అది నేను కళ్ళారా చూశాను సార్. నేను సాక్ష్యం చెప్తే యాక్సిడెంట్ లో దెబ్బ తగిలిన వాడికి ఉపకారం జరుగుతుంది, కళ్ళు మూసిపోయి కారు చేసిన వాడికి శిక్ష పడుతుంది. దట్స్ కరెక్ట్. అమ్మాయి ఝాన్సీ, నీకు అక్కర్లేని గొడవలన్నీ ఎందుకమ్మా? నీ పని ఏదో నువ్వు చూసుకోవచ్చుగా. సార్, ఎవరి పని ఏదైనప్పటికీ అన్యాయాన్ని ఎదిరించడం అందరి పని సార్. కళ్ళ ముందు జరిగిన తప్పుని తప్పని ధైర్యంగా చెప్పలేనప్పుడు మనిషి బ్రతుకు అర్థం లేదు సార్. మీ పెద్దవాళ్ళు నీ గురించి ముందే ఊహించి పెట్టినట్టున్నారమ్మా ఆ ఝాన్సీ రాణి అనే పేరు. కుమారి ఝాన్సీ రాణి ప్రత్యక్ష సాక్ష్యం వాద ప్రతివాదనలు విన్న మీదట ముద్దాయి ప్రతాప్ కుమార్ తాగిన మైకంలో కారు డ్రైవ్ చేసి గోవిందయ్యకు యాక్సిడెంట్ చేసినట్టు నిర్ధారణ అయింది. ముద్దాయి చేసిన దానికి యాక్సిడెంట్ లో దెబ్బతిన్న గోవిందయ్యకు 10,00,000 నష్టపరిహారం, ముద్దాయికి 1 వారం కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అద్భుతంగా వాదించి కోర్టుని కాని అదరగొట్టి ఆడియన్స్ ని భయపెట్టి పేదవాడికి న్యాయం, పెద్దవాడికి బుద్ధి చెప్పిన ది గ్రేట్ లాయర్ దినకర్ గారికి ఈ దీనిరాలు ఏమిచ్చుకోగలదు? ఈ పువ్వు, ఓ నవ్వు తప్ప. ప్రేమతో నువ్వు ఇచ్చిన ఈ పువ్వు. యువర్ ఆనర్, నేను ప్రేమతో ఇవ్వలేదు, చేస్తూ ఇచ్చాను. ఆల్ రైట్, నువ్వు ఇచ్చిన ఈ పువ్వుకి నీ నవ్వుకి నా థ్యాంక్స్. ఇక నేను నీకు ఇవ్వబోయేది ఓ సలహా. ఝాన్సీ, నీకు అక్కర్లేని గొడవల్లో నువ్వెందుకు తలదూరుస్తావు? ఇందాక కోర్టులో నువ్వు సాక్ష్యం చెప్పడం వల్ల శిక్ష పడ్డ అతను నీ మీద అనుకో. ఎవరో ఏదో చేస్తారని నాకు అన్యాయం అని తోచిందాన్ని ఎదురు చూద్దంటావా? అది కాదు ఝాన్సీ, నాకే నచ్చ చెప్పుకో. నా కళ్ళ ముందు అన్యాయం జరిగినా మోసం జరిగినా కొలేను. నీలాంటి మొండి పిల్లకి నచ్చ చెప్పడం నాది బుద్ధి. అది సరే, నాకు డౌట్. ఎవరో నేనే భయపడినప్పుడు నీకెందుకు భయం? ఎవరి గురించి వాళ్ళు ఆలోచించడం మనుషుల లక్షణం, కానీ ఒకరి గురించి ఒకరు ఆలోచించడం ప్రేమికుల లక్షణం. వెరీ గుడ్, బ్రహ్మాండంగా సెలవిచ్చారు లాయర్ గారు. అంతకంటే ముఖ్యమైన లక్షణం ప్రేమికులకి మరొకటి ఉండాలి. ఏమిటిది? ఏదైనా సరే పంచుకోవటం. అది కష్టమైనా సుఖమైనా, కాఫీ అయినా కూల్ డ్రింక్ అయినా సరే. కమాన్. ఝాన్సీ, ఆఫీస్ నుంచారా? అవును బాబాయ్ గారు. చూడమ్మా, ఈ నెల అద్దె కాస్త ముందిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఖర్చులు అవి. అలాగే, 2 రోజుల్లో చేస్తాను బాబాయ్ గారు. ఉంటాను. అక్కయ్య ఉత్తరంలో ఉంది. ప్రియమైన చెల్ల ఝాన్సీని దీవించి అక్క సంపూర్ణ రాయినది. ఇక్కడ నేను, పిన్ని, బాబాయ్ కులాసా పట్నంలో ఒంటరిగా ఉన్న నీ క్షేమం కోసం రోజు నీ దేవుని పూజ చేస్తున్నాను. చెల్లె, నీకు శుభవార్త. ఏమిటండి మీరు చెప్పేది నిజమే? అవును లక్ష్మి, నిజంగా మన అమ్మాయి సంపూర్ణ చాలా అదృష్టవంతురాలు. అబ్బాయి లక్షణంగా ఉన్నాడు. నాన్న వాళ్ళు ఎవరూ లేరట. బొంబాయిలో ఏదో ప్రైవేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. నాకు నచ్చాడు. అన్ని అర్హతలు ఉన్నవాడు. అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఆయనకున్న అర్హతల మాట అలా ఉంచి బాబాయ్, నాకున్న లోపం గురించి చెప్పానమ్మా. దానికతను మనిషికి కావలసింది మంచి గుణము, మనస్సు అన్నాడమ్మా. అంత పెద్ద మనసుతో అతను అలా అనటం నిజంగా దీని పూర్వజన్మ సుకృతం అండి. వెంటనే పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి. అలాగే లక్ష్మి. రామ్మా. అమ్మాయి సంపూర్ణ. నీకు అమ్మాయి నచ్చినందుకు చాలా సంతోషం బాబు. నువ్వు అడిగిన కట్నం డబ్బు 25,000 నీకు పెళ్లి రోజున అందిస్తాను. అలాగేనండి, నాకు సెలవులు ఎక్కువగా లేవు. త్వరలో ముహూర్తం పెట్టించండి, నేను వెళ్ళొస్తాను. అలాగే. ఆ విధంగా నాకు పెళ్లి సంబంధం హఠాత్తుగా ఖాయమయ్యింది. ఝాన్సీ, బాబాయ్, పిన్ని కాక నాకున్నది నువ్వు, నీకున్నది నేనే కదే. నువ్వు 4 రోజులు ముందుగా రావాలి. ప్రేమతో అక్క. భగవంతుడికి నీ మీద దయ కలిగి ఉంటుందక్క. అందుకే తనే ఓ మనసున్న మనిషిగా మారి
నీ బ్రతుకులోకి అడుగు పెట్టబోతున్నాడు. సాక్ష్యం చెప్పిన చిలక వచ్చింది. పట్టుకెళ్ళి దానికి సన్మానం చేద్దాం. సాక్ష్యం చెబుతావటే చెబుతూ గాని రై నాగండి 6 డజన్ మంది కలిపి ఆడపిల్లని అలా చీ 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 చీ. నువ్వెవడు రాగమండానికి? నేను ఎవన్నా? ఏమాయ్ మీరిద్దరూ ఫ్రెండ్షిప్ తోటి వెళ్ళారండి? నేను ఎవరా? హలో, చాలా థ్యాంక్స్ అండి. అప్పుడే ఎక్కడైందండి? మొదటి రౌండే అయింది. ఇదిగో లేస్తున్నా, చూస్తున్నా. చూసారా? గుర్తుందా? ఎందుకు అలా అరుస్తారు? గొంతు పాడైపో. ఎప్పుడైనా చిరంజీవి చూసారా? చెప్తాగా పట్టుకో. ఏమిటో ఆవేశం? మొబైల్ పెట్టేయండి, నచ్చలేదా? టైప్ మారుస్తాను. చక్కగా జరిగిపోతుంది. కాలు పట్టుకో. 2 అడుగులు ఏమిటండి? బాలకృష్ణ సినిమాలు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? చూడండి చూడండి. ఏమైంది గురు? చివరిలో కొద్దిగా దెబ్బతింది. పట్టుకో, పర్వాలేదు. నీ పేరు? ఇంటి నెంబరు? అయితే కాస్కో ఫుట్బాల్. వీళ్ళకి ఇండియన్ పిక్చర్స్ రావలేదు, ఇంగ్లీష్ కలాల్సిందే. ఉండండి, మీ పని చెప్తాను. సమయానికి వచ్చి రక్షించారు. మీ చేతులు డబ్బులు తగిలినట్టున్నాయి. తగిలేయండి. అక్కడికి సినిమా హీరో టైప్ లో ఫైట్ చేయడానికి ట్రై చేశాను. కాకపోతే వాళ్ళకేమో స్టంట్ మాస్టర్లు డూపులు ఉంటారు, మనకు అలాంటి వాళ్ళు లేరు. అదనమాట తేడా. అది సరే, వాళ్ళు మీ జోలికి ఎందుకు వచ్చారండి? కోర్టులో వాళ్ళ సరే. మీ పేరేంటి? శ్రీరాజ్. అందరూ నన్ను ముద్దుగా రాజు అని పిలుస్తుంటారు. మెడికల్ రిప్రజెంటేటివ్ ని. అన్నట్టు మా మకాం ఈ పక్కనే, టీ తాగి వెళ్తురు రండి. అలాగే. మీ పేరేంటండి? ఝాన్సీ రాణి. ఆహా, వెరీ నైస్ నేమ్. జాగ్రత్త అండి. రండి. కూర్చోండి. సర్టిఫికేట్లా? ఈ రోజుల్లో చదువుకుంటే వచ్చేది ఉద్యోగాలు కాదండి, కొత్త సర్టిఫికేట్లే. ఏమండి, టీ వచ్చే లోపల కాలక్షేపానికి నేను కొన్ని చిక్కు ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానాలు చెప్పాలి. తప్పు చెప్తే నేను గెలిచినట్టు. సరేండి. అప్పుడే పుట్టిన పసిబిడ్డ జుట్టు ఏ రంగులో ఉంటుంది? నలుపు. కనుబొమ్మలు? నలుపు. కనుగుడ్లు? నలుపు.
పళ్ళు నలుపంటాను అనుకున్నారా? కాదు, తెలుపు. మీరు నిజంగా జీనియస్ అండి. కాకపోతే అప్పుడే పుట్టిన పసిబిడ్డకి అసలు పళ్ళే ఉండవు, ఇంకా రంగేమిటి? అబ్బబ్బా, తెలుసున్న పాయింటే పొరపాటు చెప్పాను. తీసుకోండి ఝాన్సీ గారు, ఆ దేవుడు నన్ను మన్నించుగాక. అదేమిటండి అలా అంటారు? ఏం లేదు, మిమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు ఈ టీ ఇచ్చి మళ్ళీ ఏం ప్రమాదం కలిగిస్తానని. ఉండదండి. అంటే చావు రాదని హామీ ఇస్తున్నావా? అలా కానీ నీ దయ. ఇందులో ఏగుందండి బాబు? ఆ గ్లాసుకి ఇవ్వండి. పావలా టీలో ఈగలు కాకపోతే డేగలు ఉంటాయంటండి. ఇంకో క్వశ్చన్ కొడతాను, తప్పు చెబితే గెలుపు నాది. అడగండి. ఆడవాళ్లు సిగ్గు విడిచి ఫలానా చోటుకు వస్తావా అని నడి బజారు ఏ అడుగుతారు? అలా ఎవరిని అడుగుతారండి? అడుగుతారండి, అడుగుతారు. పోనీ నేను చెప్పనా? రిక్షావాణ్ణి. చెప్పలేకపోయారు, నేనే గెలిచాను. ఇది ఎప్పుడు ఇంతేనండి, ఇట్లాంటి క్వశ్చన్లు వేసి మర్చిపోగొడుతూ ఉంటారండి. వీడి మతి మాత్రం నేను పోగొట్టలేకపోతున్నానండి. అదేమండి? వాడికి అసలు ఉంటే కదండి పోగొట్టడానికి. భాషగా నవ్విస్తూ మాట్లాడటం మీకు అలవాట? అవునండి, ఏడుస్తూ పుడతాం, ఏడిపిస్తూ చేస్తాం. కనీసం ఈ మధ్యలో ఉన్న కాలమైనా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలన్నదే నా ఆశ. చాలా గొప్ప ఫిలాసఫీ అండి. ఆ రౌడీల కారణంగా మీలాంటి మంచి మనిషి పరిచయం అవటం నాకు చాలా ఆనందంగా ఉంది. మన పరిచయం 10 కాలాలు నిలిచే స్నేహం కావాలని, ఆ స్నేహం ఇంకా అవ్వాలి. బస్సుకి టైం అయింది, నేను వస్తానండి. ఏమండి, అన్నమాట నిలబెట్టుకోవాలి. ఏమిటండి? వస్తానన్నారుగా, మళ్ళీ తప్పకుండా రావాలి. అలాగే రండి. చిక్కుమగళూరులో వెస్ట్ ఇండీసు. అల్లుడు గారు స్వాగతం. చి 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 చి. పేపర్లో కూడా అల్లుడు గోలే. లక్షాధికారి కానిస్టేబుల్ కు మావలు అవ్వాల్సి వచ్చింది. పైగా వీళ్ళు నా ప్రాణాలు తోలిస్తున్నాడు. చూడమ్మా, అల్లుడు వచ్చే వేళ అయింది. రాగానే ఆవురావురమంటూ టిఫినో టిఫినో అంటాడు, తిండికి మొహం వచ్చిన వాళ్ళగా. చూడు, కిందటి వారం భీమారావు గారింటో నాకు పెట్టిన పకోడీ జేబులో వేసుకొచ్చాను చూడు, అవి బట్టలు ఒక ప్లేట్లో వేసి. అలాగే నాన్న. మామయ్య, తినడానికి ఏమీ పెట్టవా? చీరేస్తా నోరెత్తామంటే. రోజు కొంచెం పాలు కుంచెడు కూడు తిని నా ప్రాణాలు తోలిస్తాం చాలదు. ఈ తిండిపోతే వీళ్ళమ్మ కర్మ కర్మ. ఏమిటి, నేను ఇంట్లోకి అడుగు పెడుతుంటేనే కర్మ అంటున్నారు? ఎల్లరికమల్లు నిజంగా అంత కర్మ అయితే చెప్పండి, వెంటనే విడాకులు ఇచ్చేస్తాను. కమాన్, చెప్పు. నీకేమంటావా, మీ అమ్మాయికి ఏమంటావా? ఇంకో విడాకులు ఈ క్షణం ఇచ్చేస్తాను. ఆయన విడాకులు ఇస్తే నేను నూతులు దూకేస్తాను, నేను నూతులు దూకేస్తాను. ఆయన విడాకులు ఇవ్వలేదమ్మా, నువ్వు పక్కన చాపి. ఏమిటి, ఏదో ఎలిగి తెచ్చిన వాసన వస్తుంది. అదేం లేదు, ఈ చంటిగాడు స్నానం చేసి నిన్నటికి నెల దాటింది అంతే. నువ్వు తిను బాబు. అదేం కాదు వెళ్ళన్నయ్యా, ఆ పక్కోలీలు నెలకితవి బూద్దులు నీకు పెడుతున్నాడు. నువ్వు తిన్నావంటే తత్తులుకుంటావు కదా. ఎంతకి ఈ పాయిజన్ పకోడా పెట్టి నన్ను ఫినిష్ చేయాలని చూస్తున్నావా? అంతే. ఇక నేను క్షమించడానికి వెళ్ళలేదు. ఇవిగో విడాకులు. ఇంకా నిలబడ్డామే, పట్టుకో. నువ్వు తోలుస్తావా? క్షమించాలి అల్లుడు గారు, మీకు పకోడీలు ఇస్తామని. ఎందుకని? మీ మామగారు నీ శోభనానికి తెచ్చినవి దాచి ఇప్పుడు నాకు పెడతావా? నీ పిసిని ఒట్టుదనంతో దిక్కుమాలినవన్నీ తెచ్చిపెట్టి నన్ను చంపాలని చూస్తున్నావా? అది కాదు అల్లుడు, అమ్మాయికి వంట రాదు కదా. మీరు చెయ్యండి. రేపటి నుంచి టిఫిన్స్ భోజనాలు మీరే చెయ్యాలి, లేదంటే పెద్దలు నిశ్చయించిరిగాన ఏత శుభముహూర్తమునకు మీరు నాతో కలిసి విచ్చేసి. ఆగాకు, ఆహ్వానం బాగానే ఉంది. మీ అక్కయ్యకి నా శుభాకాంక్షలు. 6 వరకు ముఖ్యమైన కేసు తాలూకు ఇన్ఫర్మేషన్ కోసం బాంబే వెళ్ళాలి. ఆ బాంబే ప్రయాణం వాయిదా వేసుకోవచ్చుగా? సారీ ఝాన్సీ, అదే కంపెనీకి సంబంధించిన కోర్టు వ్యవహారం. అందుకే చెప్తున్నాగా, నా శుభాకాంక్షలు కూడా నువ్వే మీ అక్కయ్యకి అందజేయి. నేనెందుకు అందజేయాలి? ఝాన్సీ, కలిసే వేళల సంధ్యారాగమే సొగసై మెరిసే శిల్పమే నీవే
స్వరాలు రాగా సుమించేను పూలు మనోవీధిలో నాగుబాడించి నేడు తలకు పూలై కౌగిలింతలకు ప్రేమ గంధములు అందుతున్న వేళ ఆ గంధమే నాయదలో మూగే మూగ కోయిలల సొదలో పొంగే దంత తేనియల తానాలాడే నీలో నాలో గానమే మౌనమై కలలై కనులే దాటగా అరుణ రూపం నలక చాపం సితారా స్వరములెన్నో గాలి తాకిడికి సోలి సమ్మతి సొంతమైన వేళ నావడిలో రేగే కొత్త కోరికల కుతులే పెంచే రాగమాలికల ఉయ్యాలోగే నీలో నాగ అతివకో నీవే నేనుగా కలిసే వేళల గీతమే మనపై మెరిసే బంధమే ఇక్కడ ఎందుకు ఆపన్నా? పక్కనేగా బస్ స్టాప్. నేను వెళ్తాను. నీ ప్రోగ్రామ్ ఏంటి వాళ్ళ? ఏముంది, ప్రతి ఆదివారం నా అలవాటు ప్రకారం నువ్వు మీ సీనియర్ లాయర్ జగన్నాథం గారింటికి వెళ్తావు. కాసేపు కబుర్లు చెప్పి ఆయనతో కాలక్షేపం చేస్తావు, అంతేగా? హలో సార్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఏమిటి సార్, రిటైర్ అయిన తర్వాత కూడా ఈ లాభకు చదవలేంటి? ఈ పుస్తకాలే కదా ఓయ్ నన్ను ఎంతవాణ్ణి చేసింది. ప్రాక్టీస్ ఎలా ఉంది? ఏమిటి విశేషాలు, ఏమిటి సంగతులు? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇంటికి వచ్చిన అతిథికి కనీసం టీ కాఫీ అయినా ఇవ్వకుండా విశేషాలు అడగడం చాలా అన్యాయం. థ్యాంక్ యూ రాధా, నా రాక తెలుసుకుని టీ ఏర్పాటు చేసినందుకు. హౌ ఆర్ యు? ఫైన్. హౌ మచ్ ఫైన్ అని అడక్కు. 100 రూపీస్ ఫైన్ అనొచ్చు, నీ దగ్గర వసూలు చేయొచ్చు. తీసుకోండి. యు నాటీ గర్ల్. నేను నాటి ఏమో కానీ నేను ఇచ్చింది మాత్రం బ్రూక్ బంటి. మేమెంత లాయర్స్ అయినా నీతో మాట్లాడడం చాలా కష్టం అమ్మా. అన్నట్టు దినకర రాత్రి ఇక్కడే ఫోన్ చేస్తాడు కనుక అయ్యర్తో చెప్పి స్పెషల్స్ ఏమైనా చేయించు. భోంచేసేది మీరు అన్నయ్య కనుక, మీరు లాయర్స్ కనుక అన్న వడ్డించి ఇండియన్ లా ఇగురు పీనల్ కోడ్ పులుసు చేస్తే చాలు. ఇదిగో, మా అక్కకు పెళ్లి కానుక చిచ్చర బ్రహ్మాండంగా ఉండాలి. నేను సెలెక్ట్ చేస్తాగా, చూదు గాని. మా అక్కకు నప్పకపోయినా నచ్చకపోయినా నీ పేరే చెప్తాను బాబు. ఇది ఎలా ఉంది ఝాన్సీ? కట్టుకుంటే మా అక్క పెళ్లి కూతురులా కాదు, పెళ్లి కూతురు తల్లిలా ఉంటుంది. ఇది లేటెస్ట్ డిజైన్. పోనీ చూడు, ఇది ఎలా ఉంది? చీర కట్టుకునేది మా అక్క, అమ్మవారు కాదు. అది చూపియండి. ఈ చీర ఎలా ఉంది? అరే, చాలా బాగుంది. నీకు కాస్త టేస్ట్ ఉంది దినక. టేస్ట్ ఉండటం మాట నిజమే కానీ నా పేరు మాత్రం దినకర్ కాదు, శ్రీరాజ్ అంటారు. మీరా? దినకర్, ఈయన రాజు గారు. ఓసారి నన్ను రౌడీ నుంచి కాపాడారనే ఈయనే రాజు గారు. ఈయన దినకర్ని నా ఫ్రెండ్. హీజ్ లాయర్. హలో, హలో సార్. గ్లాడ్ టు మీట్ యు. ప్లీజ్ టు మీట్ యు. మీరు లాయర్ ఎమ్మా, లాయర్ డియా, లాయర్ ఎండియా? సారీ, అవేం డిగ్రీలు నాకు తెలియదు. లాయర్ ఎం అంటే లాయర్ ఫర్ మనీ, లాయర్ డి అంటే లాయర్ ఫర్ డ్యూటీ, లాయర్ ఎండి అంటే డబ్బు కోసం వృత్తి కోసం కూడా వాదించేవాడని అర్థం. ఓకే, బై ద వే, ఈ చీర నచ్చిందో లేదో చెప్పలేదు. మీ సెలక్షన్ నచ్చపోవడం ఏంటి? వెరీ నైస్. మరి ఈ చీర సెలెక్ట్ చేసినందుకు నాకు కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఇప్పించాలి. ఏమంటారు? ఏమంటాను? అవునంటాను. తీసుకోండి. థ్యాంక్ యూ.
లాయర్ గారి ఫేస్ చూస్తుంటే తెలివితేటలతో వెలిగిపోతుంది. నేను క్వశ్చన్ కొడతాను, సమాధానం చెప్పాలి. అడగండి, క్షణంలో చెప్తాను. అదే చిన్న క్వశ్చన్. ఒక కోతి తన జాతి లక్షణమైనటువంటి కుప్పిగంతులు వేసుకుంటూ పక్కనే ఉన్న నూతిలో డమాలమని పడింది. ఆ నూతి యొక్క లోతు 30 అడుగులు. అతి కష్టం మీద పళ్ళు బిగించి రోజుకు 3 అడుగులు ఎక్కుతుంది, 2 అడుగులు జారిపోతుంది. ఈ లెక్కన జయప్రదంగా ఆ కోతి ఆ నూతిలోంచి తన ఇంటికి ఎన్ని రోజుల్లో చేరుతుంది? రోజుకి 3 అడుగులు ఎక్కుతుంది, 2 అడుగులు జారుతుంది. కరెక్ట్ బాస్. అంటే రోజుకి 1 అడుగు ఎక్కుతుంది అనమాట. అంతే బాస్. ఈ 30 అడుగులు అంటే 30 రోజుల్లో బయటపడుతుంది. ఆహాహా, వా 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 వా, ఏం సెలవిచ్చారండి. మీరు లాయర్ అయ్యారు. తప్పంటావా ఛాన్సీ? తప్పుగాకేమిటండి పప్పు శుద్ధ లాయర్ గారు. 27 రోజుల్లో 27 అడుగులు ఎక్కేసింది, మీరు అన్నది కరెక్ట్. 28వ రోజున ఆ 3 అడుగులు ఎక్కేసింది కదా, ఇంకా జారిపోయే అవకాశం ఎక్కడ ఉంది? హ్యాపీగా తోకుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. ఏమై కరెక్ట్? థ్యాంక్ యూ. ఇలాంటి చిక్కి ప్రశ్నలు భలే వేస్తారేనా? సరే సరే, డ్రింక్ తాగడం పోదాం. అమ్మ ఛాన్సీ, బాందూరు ఎక్కువ అవుతుంది. రేడియోలో 24 గంటల తుఫాన్ అంటున్నారు. ట్రైన్స్ బస్సుల పరిస్థితులు అనుమానమే. పరిస్థితులు ఎలా ఉన్నా జరగబోయేది మా అక్కయ్య పెళ్లి. ఎలాగైనా నేను వెళ్ళి తీరాలి బాబాయ్ గారు. అనుకో, జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా. రోడ్లు వంతెలు కూడా బాగా దెబ్బతిన్నాయంటున్నారు. క్షేమంగా వెళ్ళరా. అలాగే. సారీ మేడం, తుఫాను వలన గుంటూరు వెళ్లే రూట్ లో వంతెనలన్నీ పాడైపోయి, అందువల్ల బస్ సర్వీస్ క్యాన్సిల్ అయింది. మరి మళ్ళీ ఎప్పుడు బయలుదేరొచ్చు? మరో 24 గంటల వరకు బయలుదేరే ప్రసక్తి లేదు. తర్వాత పరిస్థితి చూడాలి. ట్రైన్స్ బస్సులు లేవు, ఎలా వెళ్ళేది? చిన్నప్పటి నుంచి అమ్మలా నాకని చేసిన నిన్ను నా చేతులతోనే పెళ్లి కూతురు చేయాలని ఎన్నో కలలు కన్నాను. నాకు జడ నువ్వే వేస్తున్నావు, అన్నం నువ్వే పెడుతున్నావు, నాకు కావాల్సిన బట్టలు, పుస్తకాలు, మంచి చెడ్లు అన్ని నువ్వే చూస్తున్నావు, నా పనులన్నీ నువ్వే చేస్తున్నావు. మరి నేను నీకు చేసేది ఎప్పుడు? అంత నీకు ముచ్చటగా ఉంటే నా పెళ్లికి నువ్వే నన్ను పెళ్లి కూతురు చేదుగా లేవే. అవును, నా చేతులతోనే మా బంగారక్కని పెళ్లి కూతురు చేస్తాను. నాకు అదృష్టం లేకపోయింది. ఈ పాటకు పెళ్లి జరిగిపోతూ ఉంటుంది. సంపూర్ణ చాలా అదృష్టవంతురాలండి. ఈ రోజుల్లో కూడా అలాంటి భర్త దొరకటం. ఎంత కట్నం ఇచ్చినా ఇంత మంచి అల్లుడు దొరకడం కష్టం. అవునండి, అదంతా దాని పూర్వజన్మ సుకృతం. అదిగో అమ్మాయి ఝాన్సీ వచ్చింది. రామ్మా ఝాన్సీరా. బాబాయ్, ముహూర్తానికి నువ్వు వస్తావని ఎంతో ఎదురు చూశాం. కాకపోతే రైళ్లు రద్దయ్యాయని తెలిసాక. అవును బాబాయ్, ట్రైన్స్ బస్సులు ఏవీ తిరగలేదు. అక్కయ్య పెళ్లి ఊళ్ళలేకపోయాను. ఏం చేస్తామమ్మా, ఒక్కోసారి పరిస్థితులు అలా వస్తాయి. ముందు లోపలికి వెళ్ళి మీ అక్కయ్య కనిపించు. ఝాన్సీ, వచ్చావమ్మా? నీకోసం బెంగ పెట్టుకుందే మీ అక్క. పెళ్ళయి మొగుడు దగ్గర ఉన్నాననే ఆనందం కంటే చెల్లెలు రాలేదన్న దిగులే ఎక్కువగా ఉంది దీనికి. సారీ అక్క, నేను ఎందుకు రాలేకపోయానో నీకు తెలుసుగా. ముహూర్తం టైంకి నేను ఇక్కడ లేకపోయినందుకు ఎంత ఏడుస్తూ కూర్చున్నానో తెలుసా? నాకు తెలిసే ఝాన్సీ నీ మనసు. నువ్వు ఎలాగైనా రావాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కున్నాను. అది సరే గాని అసలు పెళ్లి ఎలా జరిగిందే? బ్రహ్మాండంగా జరిగింది. ఆ ముచ్చట్లన్నీ తర్వాత చెప్పుకుంటారు గాని. ఝాన్సీ, ప్రయాణం చేసి వచ్చావు, స్నానం చేసి రమ్మా, టిఫిన్ తిందు గాని. అలాగే పిన్ని. అక్క, నీకు చేనే పెళ్లి నాడు నువ్వు ఇది కట్టుకుంటే చూడాలనుకున్నాను, కుదరలేదుగా. ఇప్పుడు ఇది కట్టుకోవా? తర్వాత కట్టుకుంటాలేవే, తొందరే ఉంది, నువ్వు వెళ్ళు. అదేం కుదరదు. పెళ్లి కూతుర్లా నిన్ను ఎలాగో చూడలేకపోయాను. కనీసం నేను తెచ్చిన పట్టు చీరలైనా నిన్ను చూస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది. అలాగే లేవే, మంచి అక్క. ఝాన్సీ, అబ్బా, ఎంత ముద్దుగా ఉన్నావు. నాకే ముద్దు పెట్టుకోవాలనిపించిందంటే ఇక బావగారికి నేను చూస్తే ఏమనిపిస్తుందో. ఊరుకోవే. అది సరే అక్క, బావగారి గురించి నాకేమైనా విశేషాలు చెప్పవే. ఏం చెప్పను, మనుషుల్లో అంత మంచి వాళ్ళు ఉంటారని నాకు ఆయన చూశాకే తెలిసింది. తాళి కట్టిన క్షణం నుంచి
నేను ఆయన శరీరంలో ఒక భాగం అన్నట్టు నన్నెంతో అపురూపంగా చూసుకుంటున్నాను. అంతా నీ అదృష్టమే. ఇంతకీ బావగారు ఎక్కడా? అంత గొప్ప మనిషిని నాకు అర్జెంటుగా చూడాలనుంది. ఉదయం ఏదో పనుండి గుంటూరు వెళ్లారు. ఈ పాటికి వచ్చేస్తుండాలి. అడుగో నానిగాడు వచ్చాడు. వీడు పెళ్లి ఫోటోలు తీశాడు. అవి వస్తే నువ్వు చూద్దు గాని. ఏరా నాని, ఫోటోలు వచ్చాయా? ఏం వచ్చినాయి? హావుగారి చింతలతో ఫోటో తీశాను. అది హాగైందంట. దిక్కుమాలది, ఒక్క ఫోటో రాలేదు. ఆ తప్పు రీల్ది కాదురా, నీ డొక్క కెమెరాది. లక్ష్మమ్మ గారు, లక్ష్మమ్మ గారు. ఏమిటి సుబ్బలత్తి గారు, ఏమైంది? బయట పోలీసులు వచ్చారమ్మా, ఏదో గొడవ జరిగింది. పోలీసులు వచ్చారా? ఏమిటి మీరు చెప్పేది? నమ్మలేను ఇన్స్పెక్టర్, నేను నమ్మలేను. ఐఎమ్ సారీ. లారీ కింద పడి మొహం పూర్తిగా చీతుకుపోవడంతో ముందెవరో తెలుసుకోలేకపోయాం. శవానికి ఉన్న ఈ దుస్తుల్లో పర్సు అడ్రస్ చూసి తెలుసుకోగలిగాం. ఏమిటి బాబాయ్, యాక్సిడెంట్ జరిగిందా? ఎవరికి? ఎవరు బాబాయ్? చెప్పు బాబాయ్, మాట్లాడవే బాబాయ్. విశ్వనాథ్ కమ్మ. బావగారుగా? అవునమ్మా, అతను చనిపోయాడు. ఏమండి? అక్క! బాబాయ్! అక్క! అక్క! అలా జరగడానికి వీల్లేదు. శాస్త్రం పేరు చెప్పి మా అక్కను విధవం చేయడానికి వీల్లేదు. ఝాన్సీ, ఏమిటమ్మా నువ్వు అనేది? అవును బాబాయ్, 3 రోజుల ముందు తన జీవితంలో అడుగుపెట్టిన వాడు పోయినంత మాత్రాన ఎన్నో ఏళ్లుగా తను పెట్టుకునే పువ్వులు, గాజులు, బొట్టు ఎందుకు తీసేయాలి? అది ఆచారం అమ్మా. పోయిన మనిషిని మర్చిపోయి బ్రతకాలంటారు. అలాంటిది అద్దంలో చూసుకున్నప్పుడల్లా కుంకుమ, కళాకాంతులు లేని మొహం కనిపించగా అతను పోయాడని ప్రతిరోజు గుర్తు తెచ్చుకుని ఏడవటానిక ఈ ఆచారం? 10 మందిలోకి వెళ్ళినప్పుడు అవయవ లోపమే కాక 5వ తనం కూడా లోపమేనని పరిచయం లేని వాళ్ళు కూడా అంటుంటే కుమిలిపోవడానిక ఈ ఆచారం? ఆడపిల్లల అనుక్షణం ఏడిపించడానికి ఏర్పాటు చేయబడ్డ ఈ ఆచారాల్ని మా అక్క పాటించదు. కానీ అది తప్పమ్మా. తప్పొప్పులనేవి దేవుడు పెట్టినవి కావు, మనిషి ఏర్పాటు చేసుకున్నవి. చావు అన్నదే దేవుడు పెట్టాడు కానీ బ్రతికున్న ఆడదాన్ని చచ్చినట్టు ఏడుస్తూ బ్రతకమని ఏ దేవుడు చెప్పలేదు. ఝాన్సీ, నలుగురు తప్పుగా అనుకుంటారే. నలుగురు అనుకోవడం కంటే మా అక్క నవ్వుతూ ఉండడమే నాకు ముఖ్యం. పసుపు కుంకాలతో తను ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. పట్నం వెళ్ళాక నేనే మరో మంచి సంబంధం చూస్తాను. 10 కాలాల పాటు మా అక్క మహాలక్ష్మిలా ఉండేటట్టు చేస్తాను. పెళ్ళై వారం తిరగకుండానే మీ అక్కయ్యకి చాలా అన్యాయం చేశాడా దేవుడు? తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది. అసలే ఆవిడ అవిటిది, ఇప్పుడు ఇలా కూడా జరగడంతో. చూడు మిస్టర్ దినకర్, బాధపడే మనిషి బాధను పోగొట్టాలని ఆ బాధకి కారణాన్ని గురించి మాట్లాడితే బాధ మరింత ఎక్కువ అవుతుంది. ఎలాగంటే, నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో సినిమా హీరోలాగా మేసం పెంచేవాడిని. నా మేసం చూసి మా కాలేజీలోని అమ్మాయిలందరూ డమ్మాల కింద పడిపోయేవాడు. ఆ తర్వాత మొహాన్ని నీళ్ళు కొట్టి లేపేవాడు అనుకోండి. ఒక రోజున షేవింగ్ చేయించుకుందామని నేను మంగళ షాప్కి వెళ్ళాను. వాడి మూడ్ బాగోక నా మేసం తీసేశాడు. దాంతో అద్దంలో నా మొహం చూసుకుని నేను బోరుమన్నాను. లాగి ఒక్కటిస్తే వాడు బోరుమన్నాడు. మా ఇద్దరిని చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ బోరుమన్నారు. ఈ బాధ భరించలేక మనశ్శాంతి కోసం రూమ్కి వెళ్ళాను. అక్కడ తగిలాడు నిప్పుకోళ్ళగా మా రూమ్మేట్. ఆహా, ఎంత అందమైన మీసంరా! నా మీసం కన్నా నీ మీసం ఎంత బాగుండేదిరా! నీ మీసానికి సంపెంగ నూనె ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను రా అని చెప్పి గుర్తు చేసి చంపాడు. దాంతో ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఏమిటది? మళ్ళీ మీసం పెంచాలనా? కాదు, ఆ రాత్రికే ఓ మంచి ముహూర్తం చూసుకుని వాడి మీసం కూడా తీసేశాను. దాంతో వాడు అద్దంలో చూసుకుని వాడు బోరు, నేను అద్దంలో చూసుకుని నేను బోర్ 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 బోర్. అది అలా మీరెప్పుడు పువ్వులా నవ్వుతూ ఉండాలి. అమ్మాయి, నీ పేరు ఝాన్సీ,
నువ్వు ఎల్ఐసి ఆఫీసులో పనిచేస్తున్నావు, అవునా? అవును. అయితే కరెక్ట్ అడ్రస్ కి కరెక్ట్ మనిషి దగ్గరికి వచ్చానన్నమాట. మీరు? పేరు నీలకంఠం, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ని, అంటే సిబిసిఐడి అన్నమాట. అలాగా? నన్ను వెతుక్కుంటే ఎందుకు వచ్చారు? చూడమ్మా, నేను గత ఏడాదిగా ఒక కేసును దర్యాప్తు చేస్తున్నాను. దానికి నేను పెట్టిన పేరు ది కేస్ ఆఫ్ మిస్టర్ బి. మిస్టర్ వి? అవునమ్మాయి. వి అనే అక్షరంతో ప్రారంభమయ్యే రకరకాల పేర్లు పెట్టుకుని వేరు వేరు చోట్ల వేరు వేరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని కట్నం తీసుకుని మోసం చేస్తున్నాడు ఒక దుర్మార్గుడు. ఇండియన్ పీనల్ కోడ్ లో 494 సెక్షన్ ప్రకారం చట్టరీత్యా వివాహమై మగవాడు బతికుండగా విడాకులు తీసుకోకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేరం. మిస్టర్ బి వరుసగా ఇదే నేరాన్ని అనేక సార్లు చేసి తప్పించుకున్నాడు. సరేనండి, ఇప్పుడు ఈ విషయం అంతా నాతో ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీ అక్క సంపూర్ణను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంది మోసగాడు మిస్టర్ వి అని తెలిసింది. ఏమిటి? మా అక్కని పెళ్లి చేసుకున్నది ఎంతో మందిని పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన ఒక నీచుడా? అమాయకురాలైన మా అక్కను కూడా మోసం చేసినందుకే ఆ దౌర్భాగ్యుడు లారీ కింద పడి కుక్క చవసొచ్చాడు. చూడమ్మాయి, పాపి చిరాయువు అనే సామెతుంది చూసావు, అది వీడి విషయంలో నిజమైంది. అంటే? అంటే లారీ కింద పడి చనిపోయిన వాడు మీ అక్క మెడలో తాళి కట్టిన ఆ రాస్కెల్ మిస్టర్ బి మాత్రం కాదు. ఏమిటి ఏమిటి మీరు అనేది? అమ్మాయి, వాడు ప్రతి చోట పెళ్లి చేసుకుని కట్నం తీసుకుని తర్వాత కొద్ది రోజులకే ఏ అనాథ శవం దయవల్లనో నమ్మకమైన సాక్ష్యాల వల్లనో తను చచ్చిపోయినట్టుగా సృష్టిస్తున్నాడు, లోకాన్ని నమ్మిస్తున్నాడు. పాపం, వీడిని పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు విధవలుగా మిగిలిపోతున్నారు. వీడు మరో చోట మరో అవతారం ఎత్తి మామూలు కథ మళ్లీ నడిపిస్తున్నాడు. ఎంత దారుణం! సొమ్ము కోసం ఆడపిల్లలకి తాళి కట్టి ఆ పైన దాన్ని తెంచేసి వాడు మాయ ఆ పిల్లల్ని జీవితాంతం ఏడ్చేటట్టు చేసే నీచుడావాడు. అవునమ్మాయి, వాడి గురించి ఎంక్వైరీ విషయంలో మీ అక్కని బాబాయిని కలిశాను. నిన్న గురించి మీ అక్క నీకు చెప్పిన విషయాలు తెలుస్తాయి కదా అని వచ్చాను. అంటే మా అక్కకి విషయాలన్నీ తెలిసాయన్నమాట. అసలే వేరు బాగుల్ది. తెల్లనివన్నీ పాలన నమ్మే అమాయకురాలు. భయంకరమైన ఈ మోసగాడు గురించి తెలుసా? ఎంత తల్లడిల్లు ఏడుస్తుందో ఏమో. మేడం, టెలిగ్రామ్. ఝాన్సీ వెళ్ళిపోయింది. నిన్ను మమ్మీ అన్యాయం చేసి మీ అక్కయ్య శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఝాన్సీ, తను కన్ను మూసే ముందు నీకు రాసిన ఉత్తరం ఇదిగో అమ్మా. ఝాన్సీ, అవుటి దాన్ని చేసి దేవుడు అమాయకులన్నీ చేసి మనిషి నాకు అన్యాయం చేశారు. కట్నం డబ్బు కోసం నాకు లేనిపోయిన ఆశలు కల్పించి నా మెడలో తని కట్టిన తాళిని ఎగతాళి చేసిపోయిన ఆ మనిషి మోసగాడని తెలియటంతో మానవత్వం మీదే నమ్మకం పోయింది. అందుకేనమ్మా వెళ్ళిపోతున్నాను. మగవాడి వల్ల నువ్వైనా మోసపోకూడదని మనసారా కోరుకుంటున్నానమ్మా. జీవితాంతం దురదృష్టవంతురాలైన నీ అక్క సంపూర్ణ. జరిగింది నిజంగా చాలా దారుణం. ఐఎమ్ వెరీ సారీ ఝాన్సీ. I hate that Vishwanath. I hate the God who created that Vishwanath. డోంట్ బి డిప్రెస్డ్. ఎంతో మనస్థైర్యం కలిగిన నువ్వు ఇలా బాధపడకూడదు. నీకు తెలియదు దినకర్, నాకున్న అనుబంధం పిలుపుకు అక్కైనా ప్రేమకు నాకు అమ్మలా ఉండేది.
అలాంటి మా అక్క చావుకు కారకుడైన ఆ విశ్వనాథ్ ఈ లోకంలో ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. వాడిని పట్టుకుని ఏం చేస్తానంటావు? చట్టానికి అప్పగిస్తాను. ఉరిశిక్ష పడేటట్టు చేస్తాను. ఆడపిల్లవి అలాంటి నేరస్తుని వెతికి పట్టుకోవడం నీ వల్ల జరిగే పని కాదేమో? ఎందుకు కాదు? ఆడపిల్లంటే చేతకానిది ఏమీ చేయలేదని మీ మగాళ్ళ ఉద్దేశమా? ఒక్క శారీరక బలంలో తప్ప మీ మగాళ్ళ ఆడవాళ్ల కంటే ఎందులో ఎక్కువ? అనాదిగా ఆడదాన్ని తక్కువ దానిలాగా బానిసలాగా చూడడం అహంకారంతో మీ మగవాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఆడది అణిగి మణిగి ఉండటానికి వీలుగా ఆచారాలు కట్టుబాట్లు మీరే సృష్టించారు. పెళ్ళన్నారు, తల ఉంచి తాళి కట్టారు. వైదవ్యం అన్నారు, మెడలోంచి విధవం చేశారు. వరకట్నం అన్నారు, నెత్తిన డబ్బుతో పాటు దాసిలా తెచ్చుకున్నారు. ఇల్లాలన్నారు, ఇంట్లో బంధించారు. దేశీ అన్నారు, సొమ్ముకు కొనుక్కున్నారు. ఇవన్నీ మీరు ఆడదానికి చేసే అన్యాయాలు కావా? నిజమే అనుకో, కానీ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలకి ఆడది మాత్రమే తల వంచాలి అనే సాంప్రదాయాన్ని ఎందుకు మన్నించాలి? ఏ సాంప్రదాయం, ఆచారం, నీతి, న్యాయం ఇవన్నీ కూడా ఆడ మగకి ఎందుకు సమానంగా లేవు? మగాడు పరాయిదాంతో తిరిగితే రసికత్వం, అదే ఆడది తిరిగితే అవినీతి అని ఎందుకు అనాలి? మొగుడు చచ్చిన ఆడదాన్ని విధవం చేసేటప్పుడు పెళ్ళం చచ్చిన మొగుడు కూడా విధవని ఎందుకు చేయరు? పెళ్ళైతే ఆడదాని ఇంటి పేరు మారుస్తారు, మగాడికి మాత్రం ఎందుకు మార్చరు? ఝాన్సీ, ఉద్రేకపడకు. నేను చెప్పేది నాకేం చెప్పకండి. ఐ హేట్ ద మేల్ డామినేషన్. ఇంగ్లీష్ లో ప్రతి అడ్డమైన దానికి మేల్ సెక్స్ ని ఉపయోగించారు మీ మ్యాన్ కైండ్, మేనిఫెస్టో, మాన్యువల్ ప్రతిదీ మ్యాన్ అనే పదంతోనే మొదలు పెట్టారే తప్ప ఉమెన్ కైండ్, ఉమెన్ ఫెస్టో, ఉమెన్యువల్ అని ఎందుకు అనకూడదు? ఆఖరికి నెల నెల ఆడదానికి సంభవించే శారీరక మార్పును కూడా మెన్సెస్ అన్నారే గాని ఉమెన్సెస్ అనలేకపోయారు. భాషలో, సమాజంలో, కట్టుబాట్లలో, ఆచారాల్లో అన్నిటిలోనూ ఆధిక్యత మగాడిదే. అందుకే యుగాలుగా మగాడు ఆడదానికి అన్యాయం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఝాన్సీ, మొదటిసారిగా నీలో ఇంత ఆవేశాన్ని ఇప్పుడే చూస్తున్నాను. ఇది ఆవేదన నుంచి వచ్చిన ఆవేశం దగ్గర. సృష్టికి మూలమైన ఆ భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు గాని ప్రాణిని సృష్టించే ఆడది మాత్రం ఈ లోకంలో ఉంది. అయితే ఆమె కారణంగా జన్మించిన మగవాడే ఆమెకు అన్యాయం చేస్తున్నాడు. అలాంటి వాడిని క్షమించకూడదు. అందుకే ఏదేమైనా విశ్వనాథను పట్టుకు తీరుతాను. పట్టుకు తీరాలనే నీ ప్రయత్నంలో ఏ ప్రమాదం ఎదురైనా నీ నిర్ణయం మారదా? నా ప్రాణం పోయే క్షణంలో కూడా మారదు. ఓకే, ఇక నేను చెప్పగలిగేదే ఉంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఝాన్సీ గారు, మీరు చెప్పినది విన్నాక ఆరి కప్పటి నా గుండెలో మంట మళ్ళీ రాజుకుంది. ఏమిటి రాజు మీరనేది? ఆ విశ్వనాథ్ నాకు తెలుసు. వాట్? నిజమా? ఆ విశ్వనాథ్ మీకు తెలుసా? మల్లె పువ్వు లాంటి నా చెల్లెలు బ్రతుక్కి మంగళసూత్రం పేరుతో ఉరితాడు బిగించాడు ఆ విశ్వనాథ్. రాజుగారు? అవునండి. అన్నం పుణ్యం ఎరుగని నా చెల్లెలు శ్రీలత వాడిని గాఢంగా ప్రేమించింది. చిన్నతనంలోనే మా అమ్మగారు పోవడం వల్ల, మా నాన్నగారంటే భయం వల్ల తన ప్రేమ విషయం నాతోనే చెప్పింది మా చెల్లాయి. మా నాన్నగారితో గొడవ పడి ఒప్పించి దాని పెళ్లి నేనే జరిపించాను. 25,000 కట్నం తీసుకుని పెళ్ళైన 10 రోజులకే వినయ్ కుమార్ అనబడేవాడు మాయమయ్యాడు. పోలీసులకు రిపోర్ట్ ఇస్తే కట్నాల కోసం పెళ్లిళ్లు చేసుకుని ఆడపిల్లల బ్రతుకులతో ఆడుకునే దుర్మార్గుడని తెలిసింది. దాంతో మా మంచం పట్టారు. నా చెల్లెలు మతిలేందయింది. భర్త లేని భార్య సమాజంలో నిజంగా ఎంతో దురదృష్టవంతురాలు. నలుగురి వలన వెక్కిరింపు, వేళాకోళం, జాలి, సానుభూతి ఇవన్నీ భరించలేక నా చెల్లెలు శ్రీలత బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అది విన్న మా నాన్నగారు గుండె ఆగి మరణించారు. వెళ్లిపోయిన నా చెల్లి జ్ఞాపకార్థం శ్రీలత అనే ఆమె పేరులోని శ్రీని రాజ్ అనే నా పేరులోకి చేర్చుకుని శ్రీరాజుగా మిగిలిపోయాను. నవ్వుతూ నవ్విస్తూ ఉండే మీ వెనక ఇంత కన్నీటి కథ ఉందని నేను ఊహించలేకపోయాను. ఈ బాధని, ఆవేదనని మర్చిపోవడానికి నాకు తెలిసిన ప్రతి మనిషితోనూ నవ్వుతూ కలిసిపోతుంటాను.
నవ్వున్న చోటికి ఏడుపు రావడానికి జంకుతుందంటారు. ఐఎమ్ సారీ. నా విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని మరింత బాధ పెట్టినట్టున్నాను. లేదు, మరింత బాధ్యత పెంచారు. ఝాన్సీ గారు. అవునండి, మా అక్క, మీ చెల్లి, ఇంకా ఎంతో మంది ఆడపిల్లల జీవితాలను అన్యాయం చేసిన వాడి అంతు తేల్చాలన్నదే నా నిర్ణయం. మీ ఆశయంలో భాగం పంచుకోవాలన్న ఆశ. ఆ విధంగానైనా నా చెల్లెల ఆత్మకి శాంతి కలిగించిన వాడిని అవుతాను. తప్పకుండా. మరి నేను బయలుదేరతానండి. అన్నట్టు రేపు సాయంకాలం మీరు ఒకసారి ఇక్కడికి రావాలి. దేనికి? మా బామ్మగారి భర్త గారి కొడుకు రేపు తండ్రి కాబోతున్నాడు. అంటే? మా బామ్మగారి భర్త ఎవరు? మా తాత. ఆయన కొడుకు ఎవరు? మా నాన్నగారు. ఆయన తండ్రి కాబోతున్నాడు. దట్ మీన్స్ రేపు మీ పుట్టినరోజు. ఇన్నాళ్ళకి ఒక్కటే కరెక్ట్ గా చెప్పారండి. తప్పకుండా వస్తారు కదా? వస్తానండి. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. నమస్కారం సార్. రామ్మా, కూర్చో. పాపం, మీ అక్కయ్య అలా చనిపోవడం చాలా విచారకరమైన విషయం. మా అక్కయ్య చావు వల్ల నా జీవితానికి ఓ లక్ష్యం ఏర్పడింది సార్. అంటే ఏమిటమ్మా నువ్వు అనేది? అవును సార్, ఈ రోజు నుంచే మిస్టర్ వేని నేను పట్టుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. చూడమ్మాయి, అతని గురించి నీకు ఇంకా ఏమీ తెలియదు. 2-3 రాష్ట్రాల్లో ఇదే రకం నేరాలు చేసి అక్కడ పోలీసులు కూడా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఓ గమ్మత్తు చెప్పనా, ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నా తన ఫోటోలు కానీ తన తాలూకు ఆధారాలు కానీ చివరికి తన వేలు ముద్రలు కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డ మేధావి. అసలు అతని పేరేమిటో, ఊరేమిటో, రాష్ట్రం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఆఖరికి తన్ని పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు కూడా తెలియదు. అంతెందుకు, ఇన్నేళ్ల అనుభవం ఉన్న నాకే వాడి కేసు అంతు చెక్కట్లేదు. అలాంటిది నువ్వు వాడి గురించి ప్రయత్నం చేయటం ఏమిటమ్మాయి? నా సంతృప్తి కోసం, మా అక్కయ్య ఆత్మశాంతి కోసం నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు మిస్టర్ వీక్ సంబంధించిన వివరాలు ఇవ్వండి. అందుకు మా రూల్స్ ఒప్పుకోవమ్మా. కానీ నువ్వు ఈ కేసు గురించి ఎంతో పట్టుదలగా ప్రయత్నం చేస్తానంటున్నావు. ఓకే, రిస్క్ తీసుకుని ఆ వివరాలు నీకు ఇస్తాను. వేలు, 1 సెకండ్ సార్. దొరికింది సార్, బ్రహ్మాండమైన పాయింట్ దొరికింది. ఝాన్సీ అడిగారా? నమస్కారం అండి. ఏమిటి, మా వేలు ఇంతకు ముందే నీకు తెలుసా? తెలుసా ఏమిటండి, మీరు అదిగుండేది మా మామగారింటోనే. ఈయనకి స్టేషన్ లో పని అనుకున్నాను గానీ మీ దగ్గర తెలియదే. మామూలు పోలీస్ డ్యూటీ కంటే నా దగ్గర పనిచేయటం అతనికి చాలా ఇష్టం అమ్మాయి. అందుకే సర్కిల్కి చెప్పి నా దగ్గరికి రప్పించుకున్నాను. అంతేకాదండి, మన సహాయం లేకపోతే ఈయన అసలు ఆ మిస్టర్ వీని పట్టుకోలేడు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ పేపర్ న్యూస్ నేనే గ్యాదర్ చేసి ఇవ్వాలి. ఇదిగో ఈ పాత పేపర్ లో కొత్త పాయింట్ పట్టాను, చూసారా? సంతోషం. కానీ అమ్మాయికి ఆ మిస్టర్ వీకి సంబంధించిన ఫైల్ కావాలి. మీకే ఇచ్చాను, అదిగో టేబుల్ మీదే ఉంది. ఆ విషయం కూడా నేనే చెప్పాలి ఈయనకి. రాజుగారు, వెల్కమ్ టు మై ఓన్లీ గెస్ట్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. ఇదేమిటండి, పుట్టినరోజుకి ఎన్నేళ్ళు కోతలు కదా వెలిగించాలి? మీరు ఏకంగా హిందీ. అదే రాజు స్పెషాలిటీ. దీపం అనేది వెలుగుతూ ఉండాలి కానీ ఆరిపోకూడదు. అది అశుభం కూడా. పైగా పుట్టినరోజు అలాంటి పని చేయడం ఫూలిష్నెస్ అని నా ఉద్దేశం. కనుక 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకుంటూ 25 సంవత్సరాలు అయిపోయాయి కనుక మిగిలిన 70 సంవత్సరాలకి 75 కొవ్వొత్తులు వెలిగించాను. వెరీ గుడ్, చాలా గొప్ప ఆలోచన మీది. థ్యాంక్స్. అది సరే, మీరు ఆ బొకే తెచ్చింది నాకు ఇవ్వడానికా, మీరు పట్టుకుని ఉంచడానికా? ఓహ్, ఐఎమ్ వెరీ సారీ. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అగైన్. ఈ వెలిగే దీపాల్లాగే మీ జీవితం అంతా వెలుగుతూ నిండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. నా జీవిత ఆకాశంలో ధ్రువతార నవ్విన వేళ శతకోటి తారలు దీపాలై శరణం భవతి అన్నాయి. ప్రణయానికి పుట్టిన రోజు, పరువానికి పండుగ రోజు. ప్రణయానికి పుట్టిన రోజు, పరువానికి పండుగ రోజు. నీకోసం ఆకిట నిలచి నా ఆశలు దోసిట నిలిపి నిలుచున్నా, నీ వస్తావని దీవిస్తావని నా ప్రేమ నీవు
రోజు పరువానికి పండుగ రోజు తోటలోకి దేవతలా వచ్చావు నీడలేని జీవితాన హారతిలా వెలిగావు నా కోసం నిన్నే వలచి నీ కోసం నన్నే మరచి నిలుచున్నా నీ వస్తావని ప్రేమిస్తావని ఈ జీవిని ఓ భామిని ప్రణయానికి పుట్టిన రోజు పరువానికి పండుగ రోజు నెమలి కన్నులాంటి నాకు కంటి పాపవైనావు చంటి పాప లాంటి నాకు జోల పాటైనావు ప్రణయానికి పుట్టిన రోజు పరువానికి పండుగ రోజు ప్రణయానికి పుట్టిన రోజు పరువానికి పండుగ రోజు నీకోసం వాకిట నిలచి నా ఆశలు దోసిట నిలిపి నిలుచున్నా నీ వస్తావని దీవిస్తావని నా ప్రేమని ఓ ఆమని రాజుగారు ఆలస్యం అవుతుంది మళ్ళీ వెళ్ళొస్తాను ప్రతి పుట్టినరోజు మీరు ఇలాగే నా కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటున్నాను తప్పకుండా ఉంటాను ఒంటరిగా కాదు జంటగా అంటే వచ్చే ఏడాదికి బహుశా నాకు దినకరికి పెళ్ళైపోవచ్చు ఇద్దరం కలిసి వస్తాం అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ దినకర్ ఇస్ లక్కీ ఫెలో థ్యాంక్ యూ ఉంటాను ఈడెవడు చుంచులా ఇంట్లో దూరుతున్నాడు ఏ రాజు వీడే మిస్టర్ వి అయి ఉంటాడు పెళ్లి కొడుకు గెటప్ లో కూడా ఉన్నాడు ఖచ్చితంగా వీడే మిస్టర్ వి దొరికిపోయాడు సీతా 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 చేత కావాలరా పేట కొడక ఇలా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తారా వాడితో ఎవడా నువ్వు మా ఇంటి తలుపులు గోడలు పొడి చేస్తున్నావు తలుపుల్ని గోడల్ని కాదు అడ్డం వస్తే స్తంభాల్ని నిన్ను కూడా పొడి చేస్తాను లోపల మిస్టర్ వి దూరాడు మర్యాదగా వాడిని బయటికి రప్పించు లేకపోతే నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చిన పాపానికి నీకు శిక్ష తప్పదు శిక్ష శిక్ష అంటున్నావు పుచ్చి లేచిపోగలదు లోపల మా అల్లుడికి కూతురికి శోభనం జరుగుతుందిరా శోభనమా అయితే 2-3 రోజులు మీ అమ్మాయి గ్యారంటీగా ఉండవస్తుంది ఒరేయ్ ఏమిటా రే పిచ్చివాగుడు నా కూతుర్ని అంత మాట అంటావా నీ అంతం చూస్తాను రా నీ అంతం చూస్తాను రా మామయ్య నా మంచి పట్టుకెళ్తారేమో పిచ్చేసుకో పాపాలకి పాలు కూడా
నిన్ను తగలయా ఆయన నా కూతురు మొగుడు రా ఆయన పట్టుకుని మిస్టర్ వి మిస్టర్ డబ్ల్యూ అంటావేంట్రా మిస్టర్ వి కాకపోతే శోభనానికి దొంగలా రావడం దేనికి నన్ను చూసి పారిపోవడం దేనికి ఎందుకురా ఎందుకు 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 ఎందుకంటే ఎందుకంటే ఎందుకు సార్ జాగిరి సార్ ఇందాక గదిలోకి వచ్చా గుర్తొచ్చింది సార్ ఎవరినన్నా పంపడానికి సిగ్గేసి నేనే చాటు గడుస్తుంటే మీరు నా వెంట పడ్డారు భయమేసి కంగారుకు వచ్చేసాను అంతే తెలియదు సార్ నిరోధులు చూపెట్టి కథలు చెబితే నమ్ముతాననుకున్నావా నువ్వే మిస్టర్ బేబీ ఇంటి బొక్కలో ఆయన కాదురా నేను తలుచుకుంటే నిన్ను బొక్కలో తోయించేయగలను నేను ఎవరో తెలుసా 2 టౌన్ ఎస్ఐని డిప్పకాయలు అప్పారావునరా మీరు మీ అల్లుడు గారా సార్ అవునరా మిస్టర్ వి కాదా సార్ కాదురా క్షమించండి సార్ క్షమించను రా నిన్ను ఉద్యోగం నుంచి ఓడబెట్టేస్తాను నిన్ను బొక్కలో తోసేస్తాను రా సార్ సార్ పొరపాటైంది మన్నించండి సార్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్ ఇంకెప్పుడు ఇలా చెయ్యండి సార్ రాజు గారు మిస్టర్ వి మోసం చేసిన రాజేశ్వరిని కలుసుకోవడానికి నేను రేపల్లి వెళ్తున్నాను ఖమ్మంలోని సరస్వతిని కలుసుకోవడానికి మీరు వెళ్ళండి షూర్ మిస్టర్ వి గురించిన వివరాలు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా తెలుసుకోవచ్చు అయితే నేను రేపు ఉదయం బస్కే బయలుదేరతాను రండి బాబు రండమ్మా ఏమండి రేపల్లి ఊర్లోకి దారి ఎటువైపు అండి అదిగో అలా తినగా వెళ్ళండి మా నాన్నగారు హైదరాబాద్ లోని తెలుసున్న ఓ ఆర్మీ ఆఫీస్ కు ఫోన్ చేసి మాట్లాడారు వినోద్ కుమార్ అనే ఓ డాక్టర్ ఉన్నాడని అతని తల్లిదండ్రులు బస్సు యాక్సిడెంట్ లో పోయారని అతను చాలా బుద్ధిమంతుడని ఆయన చెప్పారు అతను లీవ్ లో ఉన్నాడని కూడా చెప్పారు అంటే సెలవుల్లో ఉన్న వినోద్ కుమార్ అనే ఆర్మీ డాక్టర్ గురించి వివరాలు తెలుసుకుని అతనిలా వాడు మిమ్మల్ని నమ్మించాడనమాట అవును ఆ దుర్మార్గుడు చాలా తెలివిగా మోసం చేశాడు పెళ్లి చూపులు కన్నా అతను వచ్చాడు నన్ను చూసుకున్నాడు నేను నచ్చానన్నాడు వెంటనే ముహూర్తం పెట్టించమన్నాడు శాస్త్ర ప్రకారం మా పెళ్లి జరిగిపోయింది ఆర్మీ నుంచి ఎవరొచ్చిందని బయలుదేరే అతనికి కన్నీళ్లతో వీడ్కోలు చెప్పాను ఆ తర్వాత యుద్ధంలో అతను పోయాడనే వార్త వచ్చింది సాంప్రదాయం ప్రకారం నన్ను విధుని చేశారు అతనికి సంబంధించి ఏ ఒక్క వస్తువు గాని గుర్తు గాని మీ దగ్గర లేనట్టేగా లేవని అనుకున్నాను పోలీసులు అడిగినప్పుడు దుఃఖంతో గుర్తురాక ఆ మాటే చెప్పాను ఇదిగో ఈ లైబ్రరీ బుక్స్ ట్రైన్లో అతను ఇక్కడికి వస్తూ చదువుకోవడానికి తెచ్చుంటాడు పెళ్లికి వచ్చినప్పుడు ఇక్కడ మర్చిపోయాడు ఇవి మీ మద్రాస్ లైబ్రరీవే చాలా థ్యాంక్స్ వీటి ఆధారంతో వాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు ఆ విధంగా ప్రేమ పేరుతో సరస్వతిని ట్రాప్ చేసిన వెంకటేష్ అనబడే మిస్టర్ వి 75,000 కట్నం తీసుకున్నాడట ఆ తర్వాత కలకత్తా వెళ్లి కారు యాక్సిడెంట్ లో చచ్చిపోయినట్టుగా ఆధారాలు సృష్టించి మాయమయ్యాడట పాపం సరస్వతి తల్లిదండ్రుల్ని చూస్తుంటే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే నాకే కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి రాజు ఖమ్మంలో నువ్వు ఎంక్వైరీ చేసి వచ్చిన సరస్వతి కథలోను ఝాన్సీ చెప్పిన రాజేశ్వరి కథలో కూడా ఆ మిస్టర్ వి తన పెళ్లి ఫోటోలు గుర్తులు లేకుండా జాగ్రత్త పడ్డాడనమాట అవును అంతేకాదు తనకి ఎవరూ లేరని తెలివిగా నమ్మి దాంతో అతని గురించి తెలుసుకోవడానికి ఒక్క ఆధారం కూడా లేదు ఉంది వాడి గురించి ఆరా తీయడానికి నేను ఆధారం సంపాదించాను ఏమిటిది ఈ ఊరు లైబ్రరీ నుంచి మిస్టర్ వి కొన్ని పుస్తకాలు తీసుకువెళ్లి రాజేశ్వరి ఇంట్లో మర్చిపోయాడు వీటిని రేపు లైబ్రరీకి తీసుకువెళ్లి ఎంక్వైరీ చేస్తే వాడి గురించి ఏమైనా విషయాలు తెలియచేమో నా ఉద్దేశం అనవసర శ్రమ ప్రయోజనం ఉండదు అలా ఎందుకు అనుకోవాలి ఒక్క పాయింట్ దొరికినా మంచిదే కదా ఛాన్సీ ప్లీజ్ ట్రై వారెవరో తెలియకుండా మీరు వారి బుక్స్ ఎలా తేగలిగారు ఎలా చేస్తారేమండి కొంచెం చూసి చెప్పండి సార్ వారి పేరు వెంకటేశ్వరరావు. ఇంతకు ముందే వచ్చారు. ఈ వేళతో మెంబర్షిప్ క్యాన్సిల్ చేయించుకున్నారు. బహుశా లోపల ఉండుంటారు. నిజంగానా? మనిషి ఎలా ఉంటాడు? మనిషి సన్నగా పొడుగ్గా ఇన్సర్ట్ చేసుకున్నారు. లోపల చూడమ్మా, చూడమ్మా, క్లోజింగ్ టైం అయింది, త్వరగా రండి. అలాగే.
ఎవరిది? తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, ఏం జరిగిందండి? వాడు వాడు మిస్టర్ వి నన్ను భయపెట్టి నా ప్రాణాలు తీయాలని. అసలు నేను కూడా మీతో పాటు రావాల్సింది. ఇందాకనే గుర్తొచ్చి హడావిడిగా వచ్చాను. మీ అరుపులు మీకు రాబోతుంటే చీకట్లో ఎవడో నాకు డాష్ ఇచ్చిపోయాడు. ఈ బాబు గారు సమయానికి వచ్చారు కనుక మీకు ప్రమాదం తప్పిందమ్మా. చాలా థ్యాంక్స్. నో ఇట్స్ ఓకే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు పదండి. మొత్తానికి మీరు సినిమాల్లో హీరోయిన్ లాగా ఓ చిన్న సైజ్ అడ్వెంచర్ చేశారు. ఏమిటండి ఆలోచిస్తున్నారు? జరిగిన దాన్ని బట్టి నాకు విషయం అర్థమవుతుంది రాజు. మిస్టర్ వి తన గురించి కనుక్కునే మనల్ని రహస్యంగా కనిపెడుతున్నాడు. కరెక్టేనండి. వాడిని మీరు కనిపెడుతున్నారని వాడికి అనుమానం వచ్చి ఉండొచ్చు. అందుకే లైబ్రరీలో వాడు మీకేదో ప్రమాదం తలపెట్టుండొచ్చు. తీరా నేను వచ్చేసరికి వాడి ప్రయత్నం దెబ్బతిని పారిపోయాడు. ఎనీహౌ వన్స్ అగైన్ థ్యాంక్స్ రాజు. అది సరే, ఇక ఈ విషయాలన్నీ మర్చిపోయి రిలాక్స్ అవ్వండి. నేను వస్తాను. రిలాక్స్ అయ్యేటట్టు ఒక జోక్ గాని క్విజ్ గాని చెప్పండి. సరే, ఆల్ రైట్. మీ చేత ఎరుపు అనే మాట అనిపిస్తాను. సరే చూద్దాం. నేను ఆ మాట చచ్చినా అన్నం. సరే, వెళ్ళకూడదు ఏ రంగు? తెలుపు. చీకటి ఏ రంగు? నలుపు. మరి ఆకాశాన్ని? నేను. చూసారా, మీ చేత నేను అనిపిస్తానని అనిపించాను. ఏయ్, మీరు అనిపిస్తానది నీలం కాదు, ఎరుపు. అదిగో ఎరుపు అనేసరిగా వస్తా. ఎవరు? ఎవరది?